Hi T-Chat viewers, welcome back to Marathon program. Today's subject Medieval India for all TSPSC, UPSC, SSC examination. సో మనం ప్రతి క్లాస్లో 50 MCQ బిట్స్ అని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, టుడే క్వశ్చన్, టొడర్మాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రెవెన్యూ సిస్టమ్ నౌన్ హ్యాస్. సో ఏదైతే టోదర్ మహల్, దీని ఇంకో పేరు ఏంటంటే ఎక్కువగా మనకు ఇంకో విధంగా అడగవచ్చు అనమాట, దహసాల. సో ఈ టొడర్మాల్ అనేది ఇదొక ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టాక్సేషన్. అయితే మనకు డైరెక్ట్గా ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో అది ఎలా అంటే ఈ టొడర్మాల్ అనేది రిఫరెన్స్ టు మొఘల్ డైనెస్టీనా లేకపోతే సుల్తాన్ డైనెస్టీనా అడగవచ్చు మనకు. దేనికి సంబంధించి అంటే మొఘల్. సో ఈ టొడర్మాల్ అనేది ఎవరి పరిపాలన కాలంలో అంటే అక్బర్, డ్యూరింగ్ అక్బర్ రీజన్. సో అప్పుడు అతనికి ఉన్న ఫినాన్స్ మినిస్టర్ అండర్ అక్బర్ రీజన్, అక్బర్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే, ఫినాన్స్ మినిస్టర్ పేరు ఏంటంటే రాజా టొడర్మాల్. సో అతని పేరు పైననే ఈ టొడర్మాల్ అని అంటే ఈ టాక్సేషన్ సిస్టమ్ అనేది అంటే వచ్చిందనమాట. సో మీకు ఇంకో విషయం ఏంటంటే టొడర్మాల్ ఇంకో పేరు ఏంటంటే దాసాలా, DAH దాసాలా. సో మనం ఏదైనా అడగవచ్చు ఆర్ డైరెక్ట్గా టొడర్మాల్ అని కూడా అడగవచ్చు. సో దీని ఒక పేరు అంటే దేనికోసం ఈ ల్యాండ్ టాక్సేషన్ సిస్టమ్ ఏంటంటే, ఏదైతే ఈ టాక్సేషన్ సిస్టమ్ ఉందో, సో ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ నాన్ ముస్లిం ఆర్గనైజేషన్. సో ఎవరి దగ్గర నుంచి అంటే నాన్ ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేయడం జరుగుతుంది, నాన్ ముస్లిం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ టొడర్మాల్ సిస్టమ్ ఉందో, ఈ టాక్సేషన్ సిస్టమ్ అనేది అయితే దేనికి సంబంధించిందంటే ఒక రెవెన్యూ అంటే మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు మనకు, టొడర్మాల్ అనేది అసోసియేటెడ్ విత్ ద రెవెన్యూ సిస్టమ్ నౌన్ యాజ్ అంటే జప్తి ఆర్ జప్త్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. బట్ దీని ఒక ఇంకో పేరు ఏంటంటే దాసాలా. ఇది ఎవరి పరిపాలన కాలంలో ఏదైతే ఈ టాక్సేషన్ సిస్టమ్ వచ్చిందంటే అక్బర్ పరిపాలన కాలంలో. అక్బర్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ అతని పేరు ఏంటంటే రాజా టొడర్మాల్. సో అతని పేరు మీదుగా ఈ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎవరి ఉద్దేశం ఏంటంటే ఈ టాక్సేషన్ సిస్టమ్ అంటే నాన్ ముస్లిం ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ తాన్సేన్ ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. సో మనకు ఇంకో విధంగా అడుగుతారంటే ఏంటంటే, ఈ అక్బర్ పీరియడ్ కాలంలో అతను సంబంధించిన కొన్ని పోయట్స్ అడుగుతుంటారు మనకు ఎక్కువగా. గ్రూప్ 2లో కూడా, గ్రూప్ అండ్ SIలో ఎగ్జామినేషన్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఒరిజినల్ నేమ్ ఆఫ్ తాన్సేన్ ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ ఎవరంటే, ఇతను ఒక ఒరిజినల్ నేమ్. నార్మల్గా అయితే తాన్సేన్ అడుగుతుంటారు, బట్ ఒరిజినల్ నేమ్ అనేది రేర్గా. సో ఇతని పేరు ఏంటంటే రామతాను పాండే. సో తాన్సేన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే రామతాను పాండే. సో ఆప్షన్ బి అని కరెక్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అక్బర్ పీరియడ్లో తాన్సేన్ అతను గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అతను ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద సో కాల్డ్ 9 gems ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్, వన్ హూ వాజ్ ఏ రిప్యూటెడ్ పోయట్ ఆఫ్ హిందీ వాజ్ అబుల్ ఫాజల్, ఫైజీ, అబ్దుర్ రహీం ఖాన్ ఐ ఖానా, బీర్బాల్. సో ఎవరంటే అబ్దుర్ రహీం ఖాన్ ఐ ఖానా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖానా. సో సి అనేది కరెక్ట్. మనకు చాలా వరకు ఏంటంటే 9 gems అని అడుగుతుంటారు ఎక్కువగా. అయితే దేనికి సంబంధించిందంటే కోర్ట్ ఆఫ్
అక్బర్, కోర్ట్ ఆఫ్ అక్బర్. సో అందులో రెప్యూటెడ్ పోయెట్ ఆఫ్ హిందీ ఎవరంటే అబ్దుర్ రహీం ఖాన్ ఏ ఖానా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద గ్రేటెస్ట్ హిస్టోరియన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ అక్బర్ హూ వ్రోట్ అక్బర్నామా అండ్ ఆయన అక్బారీ. సో దీనికి సంబంధించి కూడా మనకు ఈ టైప్ ఆఫ్ అడుగుతుంటారు కాబట్టి, సో అక్బర్ రీజన్లో ఎవరు రాశారు అక్బర్నామా మరియు ఆయన అక్బారీ అని? సో నిజాముద్దీన్ అహ్మదా, లేకపోతే అబ్దుల్ ఖాదిర్ బడ్నౌనినా, లేకపోతే అబుల్ ఫాజలా, లేకపోతే అబ్దాస్ ఖాన్ అర్వానినా. సో ఎవరు దీన్ని రాశారంటే అబుల్ ఫాజల్. సో మీకు ఇంకో విధంగా రావచ్చు. సో మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి అబుల్ ఫాజల్ రిలేటెడ్ టు అక్బర్నామా అండ్ ఆయన అక్బరీ. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆర్ అబుల్ ఫాజల్ పీరియడ్ అడగవచ్చు, అంటే ఎవరి పరిపాలన కాలం అంటే అక్బర్ సంబంధించింది. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ గ్రాంటెడ్ ద present site of Amritsar to the Sikh Guru అమర్దాస్, అంఘాడ్, రామ్దాస్, అర్జన్. అయితే మనం మిడివల్ హిస్టరీలో ఏదైతే ఈ క్లాస్లో మనం స్టార్ట్ చేసామో 1 నుంచి 500 MCQs సాల్వ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా టోటల్ ఓన్లీ మన మిడివల్ ఇండియా పైననే. అయితే చాలా వరకు ఏంటంటే మనకు మొఘల్ డైనాసిటీ, ఢిల్లీ సుల్తాన్, తర్వాత భక్తి మూమెంట్ అండ్ సదర్న్ డైనాసిటీ. సదర్న్ డైనాసిటీ అంటే కాకతీయ. ఆల్రెడీ మనం కాకతీయ అనేది తెలంగాణ హిస్టరీలో మనం చాలా వరకు ఇది చాలా వరకు ఏంటంటే MCQ బిట్స్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి కాకతీయ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉన్నదో విజయనగర డైనాసిటీ సో సంబంధించి కూడా మనం ఎక్కువగా అండ్ సదర్న్ డైనాసిటీ సంబంధించి మనం ఈ మిడివల్ ఇండియాలో మనం దగ్గర 1 to 5 అంటే టోటల్ 500 MCQ ప్రోగ్రామ్స్ అంటే 500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో 5th క్వశ్చన్. సో అక్బర్ గ్రాంటెడ్ ద ప్రజెంట్ సైట్ ఆఫ్, ఏదైతే ప్రజెంట్ సైట్ ఉందో అమృత్సర్ని ఏ సిక్ గురు ఇవ్వడం జరిగిందని ఇచ్చారు మనకు. సో అమర్దాస్, అంఘాడ్, రామ్దాస్, అర్జన్. సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే అమర్దాస్. ఆప్షన్ ఏ కరెక్ట్. సో అమర్దాస్ అంటే గ్రాంటెడ్ ద సైట్ ద ప్రజెంట్ సైట్ ఆఫ్ అమృత్సర్ ఎవరికి గ్రాంటెడ్ చేశారంటే సిక్ గురు ఎవరంటే అమర్దాస్ సిక్ గురు. సో అమర్దాస్ గురు. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మన్సబ్దారీ సిస్టమ్ వాస్ ఫౌండెడ్ బై అక్బర్. ద మన్సబ్దాస్ వర్ మిలిటరీ కమాండర్స్, ప్రొవిన్షియల్ గవర్నర్స్, హై సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్, ఆల్ ఆఫ్ ద ఎబో. సో మనకి ఇచ్చారని దేని రిలేటెడ్ మన్సబ్దారీ సిస్టమ్, ఎస్పెషల్లీ SI ఆస్పిరెంట్ అండ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మనకు మిడివల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆడడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో మనం ఇంకో విధంగా అడగవచ్చు. సో ఈ మన్సబ్దారీ సిస్టమ్ అనేది ఎవరు స్థాపించారు అంటే అక్బర్. అయితే ఈ మన్సబ్దారీ సంబంధించి మనం అడిగారు కాబట్టి మన్సబ్దారీ సిస్టమ్ అనేది అంటే అందులో మిలిటరీ కమాండర్స్ ఉంటారు, ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఉంటారు అండ్ హై సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, మన్సబ్దార్ అనేది మిలిటరీ కమాండర్స్, ప్రొవిన్షియల్ గవర్నర్, హై సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్. సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పోయిట్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ మహమ్మద్ ఆఫ్ గజనీ హూ రోడ్ షాహనామా అండ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఇమ్మోర్టల్ హోమర్ ఆఫ్ ద ఈస్ట్. ఇమ్మోర్టల్ హోమర్ ఆఫ్ ద ఈస్ట్ అనేది ఎవరి కోర్ట్ పోయిట్ అన్నారు మనకు? మొహమ్మద్ గజనీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ పోయిట్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ మొహమ్మద్ గజనీ. సో మొహమ్మద్ గజనీ కాలంలో కోర్ట్ పోయిట్ అని గురించి ఇచ్చారు మనకు. అతను ఏం రాశారు? హూ రోడ్ షానామా అండ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్, షానామా సంబంధించింది, షానామా అతను రాసింది. అండ్ రిగార్డెడ్ దేని గురించి? ఇమ్మోర్టల్ హోమర్స్ ఆఫ్ ఈస్ట్. సో ఉడ్బినా లేకపోతే
ఫిర్దౌసినా లేకపోతే ఆల్బెరినా లేకపోతే బైహాకినా. సో ఎవరు రాశారు అంటే ఫిర్దౌసి. సో ఫిర్దౌసి రాయడం జరిగింది. అదేంటంటే షానామా రిగార్డెడ్ ఏంటంటే ఇమ్మోర్టల్ హోమర్స్ ఆఫ్ ద ఈస్ట్. సో ఎవరికి సంబంధించిన ఎవరి కోర్టు పోయేటి తను మహమ్మద్ ఆఫ్ గజిని. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ న్యూమరస్ ఇన్వెషన్స్ మహమ్మద్ గోరీ బిఫోర్ హిస్ కన్క్వెస్ట్ ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వాస్ డిఫీటెడ్ బై చాళుక్య కింగ్ భీమా సెకండ్ ఆఫ్ గుజరాత్, పృథ్వీరాజ్ చౌహాన్ థర్డ్ ఆఫ్ అజ్మేర్, బోత్ ఏ అండ్ బి ఎబో, ఆర్ డీలో ఏంటంటే మనకు బి అంటే పృథ్వీరాజ్ చౌహాన్ థర్డ్ ఆఫ్ అజ్మేర్ అండ్ ది చండేలా కింగ్ పరమార్ది. సో దేనికి సంబంధించిందంటే ఇది. సో డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఈజ్ న్యూమరస్ ఇన్వెషన్ ఎవరైతే ఈ మహమ్మద్ గోరీ అతను ఎప్పుడైతే దండెత్తి వచ్చారో అప్పుడు ఏంటంటే ఇది ఎప్పుడు బిఫోర్ హిస్ సెకండ్ కాన్క్వెస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్. సో ఈ ఏదైతే సెకండ్ బ్యాటిల్ బిఫోర్ ఏదైతే జరిగిందో అయితే ఆ టైంలో ఎవరు ఓడిపోవడం జరిగింది, ఎవరెవరంటే చాళుక్య కింగ్ భీమా సెకండ్ ఆఫ్ గుజరాత్ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ థర్డ్ ఆఫ్ అజ్మేర్. సో వీళ్ళిద్దరు ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి దీనిపైన రావచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనే మూవీ వచ్చింది కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అండ్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ అండ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ అని అడగవచ్చు. సో 1191, 1192 ఇది అడగవచ్చు. ఇయర్స్ కూడా అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మహమ్మద్ గోరీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద టర్కీస్ ఎంపైర్ ఇన్ ఇండియా బై డిఫీటింగ్. మహమ్మద్ గోరీ అతను లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ టర్కీస్ ఎంపైర్ ఇన్ ఇండియా బై డిఫీటింగ్. సో ఎవరిని ఓడించిన తర్వాత టర్కీస్ ఎంపైర్ అనేది స్థాపించడం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ ఇన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైనా, లేకపోతే జయచంద ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చంద్వారా, లేకపోతే ది చండేలాసా. డిఎంఓ బోత్ ఏ అండ్ బి ఇచ్చారు. సో ఎప్పుడంటే ఈ రెండు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడంటే ఈ టర్కిష్ ఎంపైర్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్లో ఓడిపోవడం జరిగింది. అండ్ దాంతోపాటు జయచంద ఇన్ బ్యాటిల్ ఆఫ్ చంద్వార్లో కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇద్దరి తర్వాత టర్కిష్ ఎంపైర్ అని భారతదేశంలో స్థాపించడం జరిగింది. సో మనకు అడగవచ్చు టర్కిష్ ఎంపైర్ ఎవరి తర్వాత అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ సెడ్ దట్ మొహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖల్జీ, one of the commander of Muhammad Ghori, conquered Nadia, one of the capitals of Bengal, with only 18 horsemen. The king of Bengal, who then fled barefoot from his palace, was Samanta Sena, Hemanta Sena, Ballala Sena, Lakshmana Sena. So ఎవరు అతనంటే లక్ష్మణ సేన. ఇట్ ఈస్ సెడ్ దట్ ఏమని చెప్పారంటే మొహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖల్జీ, వన్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ మొహమ్మద్ గోరీ. సో మీకు కమాండర్ ఆఫ్ మొహమ్మద్ గోరీ ఎవరంటే మొహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖల్జీ. అయితే అతను నడియాని కన్క్వైర్ చేయడం జరిగింది. ఈ నడియా అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద క్యాపిటల్స్ ఆఫ్ బెంగాల్. అయితే అది కూడా ఓన్లీ 18 హార్స్మెన్ తోటి. సో ద కింగ్ ఆఫ్ బెంగాల్ హూ దెన్ ఫ్లెడ్ బేర్ ఫుట్ ఫ్రమ్ హిస్ ప్యాలెస్. సో ఎవరైతే బెంగాల్ రాజు ఉన్నారో అతను పారిపోవడం జరిగింది. అతని పేరు ఏంటంటే లక్ష్మణ సేన. సో మీరు లక్ష్మణ సేన ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో మొహమ్మద్ గోరీ యొక్క కమాండర్ ఎవరంటే మొహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖల్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ది బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ నలంద అండ్ విక్రమశీల ఇన్ బీహార్ వర్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ద ఇన్వెషన్. సో ఎవరి కాలంలో ఈ నలంద యూనివర్సిటీ మరియు విక్రమశీల యూనివర్సిటీ అనేది ఈ విశ్వవిద్యాలయంను రెండు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే బీహార్లో.
సో ఈ రెండు విక్రమ్శిల అండ్ నలంద ఈ రెండు యూనివర్సిటీ అనేది బుద్ధిస్ట్ యూనివర్సిటీ అనేది దేనికి సంబంధించిందంటే ఇది ఎక్కడంటే బీహార్లో. అయితే దీన్ని ఎవరి ఇన్వెషన్ వల్ల అంటే ఎవరి దండించి రావడం వల్ల ఇది డిస్ట్రాయ్ చేయడం జరిగిందంటే మనకు మహమ్మద్ ఆఫ్ గజనీ, మహమ్మద్ గోరీ, బక్తియార్ ఖల్జీ అండ్ మర్దన్ ఖల్జీ. సో ఎవరు పీరియడ్ కాలంలో అంటే బక్తియార్ ఖల్జీ. మన ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చేసాం మనం, మహమ్మద్ బిన్ బక్తియార్ ఖల్జీ. సో తను బెంగాల్ దాకా ఎప్పుడైతే లక్ష్మణ సేన పైన కాన్క్రీట్ చేయడం జరిగిందో దాని తర్వాత కూడా ఇతను బక్తియార్ ఖల్జీ అతను బుద్ధిస్ట్ యూనివర్సిటీ అయిన నలంద మరియు విక్రమశిలను కూడా రెండు యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే బీహార్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బెంగాల్, బీహార్. ఎవరి గురించి? బక్తియార్ ఖిల్జీ గురించి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద సుల్తానేట్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఇట్స్ ఫస్ట్ డైనాసిటీ వాస్. సో రియల్ ఫౌండర్ అంటే ఎవరు స్థాపించారు ఈ ఢిల్లీ సుల్తాన్ అనే ఏదైతే కింగ్డమ్ ఉందో, సో ఎవరు ఈ డైనాసిటీని ఎవరు స్థాపించారు, ఫస్ట్ డైనాసిటీ ఎవరిదన్నమాట. అయితే నేను మహమ్మద్ గోరినా, లేకపోతే కుతుబుద్దీన్ ఐబాకా, లేకపోతే ఇల్తుమిషా, లేకపోతే బాల్బన్నా. సో ఎవరు స్థాపించారంటే ఇల్తుమిష్. సో ఒక ఆర్డర్ ఏంటంటే ఎస్కేటి ఎస్ఎల్ డైనాసిటీస్. సో అంటే ఖిల్జీ, తుగ్లక్, సాయిది అండ్ లోడి డైనాసిటీ. ఇదేమో స్లేవ్ డైనాసిటీ. సో ఎస్కేటి ఎస్ఎల్ అనేది డైనాసిటీ అంటే ఢిల్లీ సుల్తాన్ ఆఫ్ రిలేటెడ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్స్ అన్నమాట ఇది. సో చాలా వరకు మనకు ట్రిక్ ఈ రూపంలో కూడా అడుగుతుంటారు టైప్స్ ఆఫ్ డైనాసిటీ అనేది. సో రియల్ ఫౌండర్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే, అండ్ అది కూడా ఫస్ట్ డైనాసిటీ వాజ్ ఎవరిదంటే ఇల్తుమిష్. సో ఇల్తుమిష్ సంబంధించిందంటే స్లేవ్ డైనాసిటీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇదేమో ఖిల్జీ, ఇదేమో తుగ్లక్, సాయిది, లోడి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద టర్కిష్ రూల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇల్తుమిష్ వాస్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ టర్కిష్ రూల్ ప్రకారం ఏంటంటే రూల్ ప్రకారము ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అంటే టర్కిష్ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇల్తుమిష్ వాస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైనాస్టిక్ రూల్. He was the first Muslim ruler in India to issue coins. CMO, he made Delhi the capital of Sultanate. DMO, he organized the Iqta system. సో దేనికి సంబంధించింది ఏంటంటే టర్కీస్ రూల్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చూసాం మనం. టర్కీస్ రూల్ అనేది స్థాపించడం జరిగింది ఎవరి తర్వాత అంటే పృథ్వీరాజ్ చవాన్ని సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఓడించిన తర్వాత ఏదైతే ఉందో టర్కీస్ రూల్ అని స్థాపించడం అంటే ఎంపైర్ మొత్తం స్థాపించడం జరిగింది. అయితే ఈ టర్కీస్ రూలర్ ఉన్నారో సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇల్తుమిష్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏమిటని అడిగారు. అంటే ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇతను ఇక్తా సిస్టమ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో మనకు ఇల్తుమిష్ సంబంధించి వస్తుంది ఇక్తా సిస్టమ్ రావచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హజియా ది డాటర్ ఆఫ్ ఇల్తుమిష్, ద ఓన్లీ ఉమెన్ రూలర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, అసెండెడ్ ద థ్రోన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్మీ, నొబిలిటీ, పీపుల్ ఆఫ్ ఢిల్లీ, ఆల్ ఆఫ్ ద అబో. సో హజియా ఇది ఎవరి కూతురు అంటే ఇల్తుమిష్ యొక్క కూతురు. అది కూడా ఓన్లీ ఉమెన్ రూలర్ ఇన్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, అసెండెడ్ ద థ్రోన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్మీ, నొబిలిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ మూడు అండి ఆప్షన్ డి. సో మీకు ఇంకో విధంగా అడగవచ్చు ఏంటంటే ఇల్తుమిష్ యొక్క డాటర్ అడగవచ్చు ఆర్ ఆమె పేరైనా అడగవచ్చు. సో ఎవరంటే హజియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా సదర్న్ డైనాసిటీలో ఓన్లీ ఉమెన్ రూలర్ ఇన్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా ఎవరంటే రుద్రమదేవి. సో రుద్రమదేవి కూడా మిడివల్ ఇండియాలో మనం అంటే సదర్న్ డైనాసిటీలో తెలంగాణ ప్రాంతంలో ఏకైక మహిళా పాలకులారు ఎవరంటే రుద్రమదేవి. సో మనకి ఈ విధంగా కూడా అడగవచ్చు. సో హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాలో చూస్తే మనకు హజియా డాటర్ ఆఫ్ ఇల్తుమిష్.
దేనికి సంబంధించి అంటే ఢిల్లీ సుల్తానేట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ మిడివల్ రూలర్ టు ప్రొపౌండ్ ది డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్ వాస్ ఇల్తుమిష్, రజియా, బాల్బన్, అలావుద్దీన్ ఖల్జీ. సో ఈమె పేరు రజియా అండి, హజియా కాదు, రజియా. ద ఫస్ట్ మిడివల్ రూలర్ టు ప్రొపౌండ్ ద డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్ వాస్ ఇల్తుమిష్, రజియా, బాల్బన్, అలావుద్దీన్ ఖల్జీ. సో ఎవరి కాలంలో అంటే బాల్బన్, ద ఫస్ట్ మిడివల్ రూలర్ టు ప్రొపౌండ్ ద డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్. సో ఈ క్వశ్చన్ అనేది మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో రావడం జరిగింది. డివైన్ ఆఫ్ థియరీ ఆఫ్ కింగ్షిప్ వాస్ ప్రొపౌండ్ ఫస్ట్ మిడివల్ ఎవరి కాలంలో అంటే బాల్బన్, అంటే కింగ్ ఫీట్ని టచ్ చేసి అదనమాట. సో ఆ టైప్ ఇది ఎవరి పరిపాలన కాలం అంటే బాల్బన్, సి. సో ఫస్ట్ మిడివల్ రూలర్ టు ప్రొపౌండ్ ద డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్ వాస్ బాల్బన్. ది ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టు క్రాస్ ద నర్మదా అండ్ మూవ్ టు సౌత్ వాస్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టు క్రాస్ ద నర్మదా రివర్ అండ్ మూవ్ టు సౌత్ ఇండియా, అంటే సౌత్ సైడ్. సో ఇల్తుమిషా, లేకపోతే బాల్బనా, లేకపోతే అలావుద్దీన్ ఖల్జీనా, లేకపోతే మొహమ్మద్ బిన్ తుగ్లకా. సో ఎవరు అంటే అలావుద్దీన్ ఖల్జీ. సో అలావుద్దీన్ ఖల్జీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇతను ఫస్ట్ సుల్తానేట్, అది కూడా టు క్రాస్ ద నర్మదా రివర్ అండ్ మూవ్ టు ద సౌత్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓన్లీ నౌన్ రూలర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఫిక్స్డ్ ద prices of different commodities, rigidly enforced quality of control and ensured easy availability of essential commodities was Iltutmish, Alauddin Khalji, Razia, Ghiyasuddin Tughlaq. సో ఎవరి పరిపాలన కాలం అంటే అలావుద్దీన్ ఖల్జీ కాలంలో. అది కూడా ఓన్లీ నోన్ రూలర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దేని రిలేటెడ్ అండి? ఫిక్స్డ్ ద ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ కమోడిటీస్. సో ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో దానికి ప్రైస్ అనేది ఫిక్స్ ఉంటుంది అండ్ రిజిడ్లీ ఎన్ఫోర్స్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది అండ్ ఎన్షోర్డ్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీ. ఎవరంటే అలావుద్దీన్ ఖల్జీ. సో కొన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్ కూడా ఇతని కాలంలో ఉండేది. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇతను సిస్టమ్ అనేది మనం డిస్కస్ చేస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అలావుద్దీన్ ఖల్జీ రిజిడ్లీ ఎన్ఫోర్స్డ్ మార్కెట్ కంట్రోల్ ఆర్ ఎకనామిక్ రెగ్యులేషన్ ఫర్. సో అలావుద్దీన్ ఖల్జీ రిజిడ్లీ ఎన్ఫోర్స్డ్ మార్కెట్ కంట్రోల్. సో మార్కెట్ కంట్రోల్ అనేది చాలా వరకు రిలేటెడ్ దేనికి రిలేటెడ్ అంటే ఎకనామిక్ రెగ్యులేషన్ అనేది. ఫర్ దేనికోసము? బిల్డింగ్ అప్ ఏ లార్జ్ అండ్ సెంటర్డ్ ఆర్మీ విత్ స్మాల్ శాలరీస్నా, లేకపోతే ద జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపులా, లేకపోతే ఈ ఏ అండ్ బి రెండు కరెక్టా, లేకపోతే కర్బింగ్ డిస్ఆనెస్ట్ మర్చెంట్ అండ్ ట్రేడర్సా. సో మనకు ఏం తెలియకపోయినా కూడా ఈజీగా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ కంట్రోల్ దేనికి సంబంధించిందండి? బిల్డింగ్ అప్ ఏ లార్జ్ అండ్ కంటెంటెడ్ ఆర్మీ విత్ స్మాల్ శాలరీస్, జనరల్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. సో మనం అడిగింది ఏంటంటే ఈ రెండు అడిగారు కాబట్టి ఈ రెండు. సో ఆప్షన్ బి, సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ట్రాన్స్ఫర్డ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దేవగిరి. ఢిల్లీ నుంచి దేవగిరి క్యాపిటల్ ట్రాన్స్ఫర్ అంటే రాజధానిగా మార్చింది ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇతను సదర్న్ డైనాసిటీలో ఎవరి పరిపాలనా కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏదైతే అంటే ఉన్న పరిపాలన ఏంటంటే ఎవరిదంటే కాకతీయ. సో కాకతీయ, అది కూడా కాకతీయలో ఏ రాజు యొక్క పరిపాలన కాలం అంటే రెండవ ప్రతాపరుద్రుడు. సెకండ్ ప్రతాపరుద్రుడు, టిఆర్ అంటే ప్రతాపరుద్ర. సో రెండవ ప్రతాపరుద్రుని పరిపాలన కాలంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతను కాంటెంపరీ. సో మనకు అంటే కంపారిజన్ రావచ్చు అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. సో ఢిల్లీ నుంచి దేవగిరిగా క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేసింది ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో దేవగిరిని ఇంకో పేరు ఏంటంటే దౌలతాబాదు.
సో ఎందుకని ఇచ్చారు అంటే బికాస్ అంటే రీజన్ ఇచ్చారు మనకు. ఢిల్లీ వాజ్ ఇన్సెక్యూర్ ఆన్ అకౌంట్ ఆఫ్ మంగోల్ ఇన్వేషన్. బి దేవగిరి వాజ్ మోర్ సెంట్రల్లీ లొకేటెడ్. సి ఫ్రమ్ దేవగిరి హీ వాంటెడ్ టు కంప్లీట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ సౌత్. డి ఆల్ ద ఎబో. సో ఆల్ ద ఎబో అండి. ఎందుకంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఏంటంటే క్యాపిటల్ చేంజ్ చేయడం జరిగింది. అయితే దేనికోసం ఏంటంటే ఆ టైంలో మాంగోల్ ఇన్వేషన్ కూడా ఉన్నదన్నమాట. సో అంటే మాంగోల్ ఇన్వేషన్ వల్ల అతను ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం వల్ల అదొకటి రీజన్ కూడా ఏ అనేది. బి అనేది ఏంటంటే దేవగిరి అనేది మోర్ సెంట్రల్లీ లొకేటెడ్. సో ఇదేంటంటే నార్త్ సౌత్కి మధ్యలో కరెక్ట్గా సెంట్రల్ అనమాట. సో ఇది సెంట్రల్లీ లొకేటెడ్. సో బి ఆల్సో కరెక్ట్. సి చూస్తే మనకు దేవగిరి అనేది అంటే ఫ్రమ్ దేవగిరి నుంచి ఏంటంటే ఈ వాంటెడ్ టు కంప్లీట్ కాన్క్వెస్ట్. సో ఈ దేవగిరి నుంచి దక్షిణ భారతదేశం మొత్తం పరిపాలించవచ్చు అనే ఉద్దేశం కూడా రావడం జరిగింది. సో అందువల్లనే కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుని పైన అతను ఓడించడం కూడా జరిగింది. సో ఎవరి పరిపాలన కాలంలో అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది సుల్తాన్ హూ కంప్లీటెడ్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ ద సౌత్ అండ్ broke the political barriers between the north and south was. The Sultan who completed conquest of complete South India and broke the political barrier అనేది అంటే బిట్వీన్ నార్త్ సౌత్ అనేది కంప్లీట్గా ఆ ఏదైతే బ్యారియర్ ఉందో నార్త్ సౌత్ అనేది దాన్ని కంప్లీట్గా బ్రోక్ చేయడము. సో ఎవరి పరిపాలన కాలంలో ఇచ్చారు మనకు? అలావుద్దీన్ ఖల్జీ, గియాసుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. సో ఎవరి పరిపాలన కాలంలో ఇది ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుని కూడా ఓడించడం జరిగింది. ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇతను నార్త్ సౌత్ అనే పొలిటికల్ బ్యారియర్ని కూడా కంప్లీట్గా దాన్ని బ్రోక్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేమస్ మురీస్ ఆర్ ఫ్రమ్ మొరాక్కో ట్రావెలర్ ఇబ్న్ బాటుటా who visited India recorded his experience in a book entitled Safarnama or Rehla, was appointed Qazi of Delhi by Sultan Mubarak Shah Khalji, Ghiyasuddin Tughlaq, Muhammad bin Tughlaq, Firoz Shah Tughlaq. సో ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మనకు అడగొచ్చు, సో మొరాక్కో ట్రావెల్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే ఇబ్న్ బాటుటా. సో ఎవరి పరిపాలన కాలంలో అంటే ఇబ్న్ బాటుటా ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే ఇతను ఒక ఫారెన్ ట్రావెలర్. మొరాక్కో ఆర్ మొరిష్. సో మనకు చాలా వరకు ఏంటంటే ఒకటి ఫారెన్ ట్రావెలర్ ఉన్న కంట్రీ పేరు అడుగుతారు, మొరాక్కో ఆర్ నేమ్ అయినా అడగవచ్చు, విదేశీయుడు పేరు అడగవచ్చు, ఫారెన్ ట్రావెలర్ నేమ్ కూడా అడగవచ్చు. సో ఎవరి పరిపాలన కాలంలో అడగవచ్చు. ఎవరి పరిపాలన కాలంలో అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో డైనాసిటీ కూడా అడగవచ్చు. సో ఢిల్లీ సుల్తానేట్. సో ఇలా కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అయితే హూ విజిటెడ్ ఇండియా, అతను ఇండియా విజిట్ చేయడం జరిగింది. అయితే రికార్డెడ్ హీస్ ఎక్స్పీరియన్స్, అతనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఏ బుక్ అంటే ఎంటైటిల్ సఫర్నామా ఆర్ రేలా. ఇతనికి సంబంధించిన బుక్, ఇబ్న్ బాటుటా సంబంధించిన బుక్ ఏంటంటే సఫర్నామా ఆర్ రెహలా. సో ఈ రెండు దీనిపైన తనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ గురించి రాయడం జరిగింది. అయితే ఇతని ఎవరు అపాయింట్మెంట్ చేశారు? సో అపాయింటెడ్ ఖాజీ ఆఫ్ ఢిల్లీ బై సుల్తాన్ ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సుల్తాన్ ఫిరోజ్ తుగ్లక్ కన్స్ట్రక్టివ్ పాలసీ వాస్. సో దీనికి సంబంధించి అడిగారు మనకు. ఇది దేనికి సంబంధించిందంటే ఇది ది డిగ్గింగ్ ఆఫ్ కెనాల్ అండ్ వెల్స్. సో మనకు ఏంటంటే చాలా వరకు పాలసీస్ అన్ని అడుగుతుంటారు. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సుల్తాన్ చూస్తే మనకు ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించిన కన్స్ట్రక్టివ్ పాలసీ చూసి అడిగారు మనకు. సో అదేంటంటే ది డిగ్గింగ్ ఆఫ్ కెనాల్స్ అండ్ వెల్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఫిరోజ్ షా తుగ్లక్.
ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కన్స్ట్రక్టివ్ పాలసీ వాస్ ది డిగ్గింగ్ ఆఫ్ కెనాల్. సో ఇతను కాలువలు తవ్వించడం జరిగింది. సో దేనికోసమైనా చాలా వరకు ఆ టైంలో ఇరిగేషన్ సంబంధించింది అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత చెందింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కన్స్ట్రక్టివ్ పాలసీ ఏంటంటే ది డిగ్గింగ్ ఆఫ్ కెనాల్స్ అండ్ వెల్స్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద రెస్పెక్టివ్ సిటీస్ ఫౌండెడ్ బై ద ఫాలోయింగ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. లిస్ట్ 1 లిస్ట్ 2. సో ఇక్కడేమో సుల్తాన్ పేరు ఇచ్చారు, ఇక్కడేమో సిటీస్ ఇచ్చారు. అలావుద్దీన్ ఖల్జీ, గియాజుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇటు సైడ్ ఏమో ఫిరోజాబాద్, జౌన్పూర్, తుగ్లక్బాద్, దౌలతాబాద్, సిరి. సో అలావుద్దీన్ ఖల్జీ చూస్తే మనకు సో ఇతనికి సంబంధించిన కొన్ని సిటీస్ చూస్తే సిరి ఫోర్ట్ని, సిరి ఏదైతే ఉందో సిరి ఫోర్ట్ కూడా మనం సిరి కోటను కూడా కట్టించడం జరిగింది. సో అదే సిరి సిటీగా ప్రఖ్యాతగాంచింది. సో ఆప్షన్ 5. సో మనం ఫస్ట్ 5 ఎక్కడ ఉంది మనకు, ఈ రిమైనింగ్ 2 అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ఎలిమినేషన్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకు గియాసుద్దీన్ తుగ్లక్. సో గియాసుద్దీన్ తుగ్లక్ సంబంధించిందేమో మనకు ఇతను కట్టించిన సిటీస్ అంటే ఇతనికి సంబంధించిన సిటీ చూస్తే మనకు తుగ్లక్బాద్. సో ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అలావుద్దీన్ ఖల్జీ సంబంధించిన చూస్తే మనకు ఒకటేమో ఫస్ట్ సిరి వస్తుంది, సిరి. నెక్స్ట్ తుగ్లక్బాద్ సంబంధించిందేమో అంటే గియాసుద్దీన్ తుగ్లక్ అతనికి సంబంధించి చూస్తే మనకేమో తుగ్లక్బాద్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించిన అతను స్థాపించిన సిటీ అడిగారు కాబట్టి అదేంటంటే ఫిరోజాబాద్. ఫిరోజ్ తుగ్లక్బాద్ సంబంధించి చూస్తే మనకు మొహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి చూస్తే మనకు దౌలతాబాదు. ఆల్రెడీ మనం దేవగిరి చూసాం కదా, దౌలతాబాద్ ఆర్ దేవగిరి రాజధానిగా మారడం జరిగింది ఢిల్లీ నుంచి దేవగిరిగా తన పరిపాలన కోసము. సో నెక్స్ట్ ఏమో ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి ఏమో ఒకటేమో ఫిరోజాబాద్ మరియు అండ్ జౌన్పూర్. సో ఇతనికి సంబంధించింది 1 and 2. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ క్వశ్చన్, ది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వుడ్ ట్రాన్స్ఫర్డ్ 2 monolithic Mauryan pillars to Delhi to beautify his capital was Iltutmish, Alauddin Khalji, ఫిరోజ్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఎవరి పరిపాలన కాలంలో అంటే ఎవరి పరిపాలన కాలంలో 2 monolithic మౌర్యన్ పిల్లర్స్ అనేది ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో టు బ్యూటిఫై హిస్ క్యాపిటల్. సో ఎవరైనా అడిగారు కాబట్టి ఎవరంటే ఫిరోజ్ తుగ్లక్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మౌర్యన్ సంబంధించిన ఏదైతే 2 monolithic పిల్లర్స్ అయితే ఉందో దాన్ని ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరి పరిపాలన కాలం అంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో ఢిల్లీ సుల్తానేట్. నెక్స్ట్ క్వశ్చన్, తైమూర్ ఇన్వాడెడ్ ఇండియా అండ్ ఆర్డర్ ఏ జనరల్ మసకర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ నజీరుద్దీన్ మొహమ్మద్, గియాసుద్దీన్ సెకండ్, అబుబాకర్, అలావుద్దీన్ సికందర్. సో ఎవరి పరిపాలన కాలంలో తైమూర్ అతను ఇన్వెషన్ చేయడం జరిగింది అండ్ ఆర్డర్ చేయడం జరిగింది. అదేంటంటే ఏ జనరల్ మసకర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ డ్యూరింగ్ రీజన్ ఆఫ్ అంటే ఎవరి పరిపాలన కాలం అంటే నసీరుద్దీన్ మొహమ్మద్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రూలింగ్ డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ తైమూర్ వాస్ సయ్యద్ అంటే సైదీ,
లోడి, షమీర్, ఖల్జీ. సో ఏ రూలింగ్ డైనస్టీ ఏదైతే ఉందో అది స్థాపించడం జరిగింది ఇండియాలో, అది కూడా ఎట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ తైమూర్ వాస్. సో దేనికి సంబంధించింది అంటే ఇది సాయిద్ సంబంధించింది. సో ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది అక్బర్ ఆఫ్ కాశ్మీర్ హూ రీకన్స్ట్రక్టెడ్ అండ్ రీహాబిలిటేటెడ్ ఆల్ ద టెంపుల్స్ అండ్ ఆస్క్డ్ జోనరాజ్య టు కంటిన్యూ ఫర్దర్ కల్హానాస్ రజతరంగిని వాస్ సికందర్, షామిర్ సంసుద్దీన్, జైనుల్ అబ్దీన్, సైఫుద్దీన్. సో ఎవరు అంటే జైనుల్ అబ్దీన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. రిఫరెన్స్ దేనికి సంబంధించి అంటే అక్బర్ ఆఫ్ కాశ్మీర్ అతను రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మరియు రీహాబిలిటేట్ చేయడం జరిగింది. ఎవరంటే దేనికి సంబంధించిందంటే టెంపుల్స్, దేవాలయానికి సంబంధించింది. అండ్ ఆస్క్డ్ ఎవరిని అడగడం జరిగిందంటే జోనరాజ్య టు కంటిన్యూ ఫర్దర్ కల్హానా రాజ్య తరంగిణి. మనకి ఇది అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, కల్హానాస్ రాజ్య తరంగిణి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ డిసిసివ్ బ్యాటిల్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ దారా అండ్ ఔరంగజేబ్ ఇన్ ద వార్ ఆఫ్ సక్సెషన్ వాజ్ ఫౌట్ ఎట్. సో ఏదైతే బ్యాటిల్ యుద్ధం జరిగిందో అది కూడా ద ఫోర్సెస్ ఆఫ్ దారా మరియు ఔరంగజేబ్. సో ఆ ప్లేస్ ఎక్కడ? దార్మాట్, సమూఘర్, ధ్యోరాయ్, కాజ్వా. సో ఎక్కడ అంటే ఇది ఎక్కడ జరిగిందంటే సమూఘర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అజ్యూమ్ ద టైటిల్ ఆఫ్ అలంగీర్, ఔరంగజేబ్ crowned himself as a emperor on July 21, 1658 at Agra, ఔరంగాబాద్, ఫతేపూర్ సిక్రీ, ఢిల్లీ. సో ఇది ఎక్కడ అంటే అది అతను టైటిల్ ఆఫ్ అలంగీర్ ఎవరిదంటే ఔరంగజేబ్. మనకు బిరుదు అడుగుతుంటారు కదా, సో ఔరంగజేబ్ యొక్క బిరుదు ఏంటంటే అలంగీర్. ఔరంగజేబ్ యొక్క బిరుదు ఏంటంటే అలంగీర్. అయితే క్రౌన్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎంపరర్ ఆన్ జూలై 21, 1658. సో చాలా కొంతవరకు ఏంటంటే మనకు ఎవరైతే మనకు కింగ్స్ ఉన్నారో రాజుల పరిపాలన కాలం కూడా మనకు ఎక్కువగా అడుగుతుంటారు సంవత్సరాలకు సంబంధించి కూడా. సో 1658 సంబంధించి కాబట్టి ఢిల్లీ. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ మొఘల్ జనరల్ హూ కన్క్వేర్డ్ అస్సాం, చిత్తగంగ్ ఎక్సెట్రా ఇన్ ద నార్త్ ఈస్ట్ వాస్ సైస్తా ఖాన్, మీర్ జుమ్లా, మిర్జా, రాజా జైసింగ్, జస్వంత్ సింగ్. సో ఎవరంటే మీర్ జుమ్లా. సో మీర్ జుమ్లా ఫేమస్ మొఘల్ జనరల్. ఇతను ఎవరంటే ఫేమస్ మొఘల్ జనరల్. ఇతను అస్సాం కాన్క్వేట్ చేయడం జరిగింది. అస్సాంలో ఉన్న చిత్తగాంగ్ సంఘం. సో నార్త్ ఈస్ట్ సైడ్ అనేది ఇతను కాన్క్వేట్ చేయడం జరిగింది. అతని పేరు అతను ఎవరైతే మొఘల్ జనరల్ ఉన్నారో అతని పేరు ఎవరంటే మీర్ జుమ్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబ్ ఇన్ హిస్ అటెంప్ట్ టు అనెక్స్ మార్వార్ టు ద మొఘల్ ఎంపైర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ 30 years war. డ్యూరింగ్ దిస్ లాంగ్ ఇయర్ ద మోస్ట్ వేలియంట్ స్ట్రగుల్ ఫ్రమ్ ద ఎడ్ ఆఫ్ మార్వార్ వాజ్ ఫౌట్ బై అజిత్ సింగ్, దుర్గాదాస్, హదాసాబ్ బండి, ఇంద్ర సింగ్. సో ఎవరి కాలం అంటే దుర్గాదాస్. సో ఔరంగజేబ్ అతను ఇన్ హీజ్ అటెంప్ట్ టు అనెక్స్, సో మార్వార్ ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాన్ని కూడా మొఘల్ ఎంపైర్లో కలపడానికి 30 years 30 సంవత్సరాలు యుద్ధం జరిగిందనమాట, చేయడం జరిగింది. అయితే డ్యూరింగ్ దిస్ లాంగ్ ఇయర్స్ మోస్ట్ వెలియన్ స్ట్రగుల్ ఫ్రమ్ ద ఎయిడ్ ఆఫ్ మార్వార్ వాజ్ ఎవరంటే ఫౌట్ బై ఎవరంటే దుర్గాదాస్. ద సిక్ గురు ఎగ్జిక్యూటెడ్ బై ఔరంగజేబ్ ఆఫ్టర్ క్రూయల్ టార్చర్ వాస్ హర్ రాయ్, హర్ కృష్ణన్, హర్గోబింద్, తేజ్ బహదూర్. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఈ మధ్య రెడ్ ఫోర్ట్లో కూడా ఈ గురు సంబంధించిన మనకు ప్రైమ్ మినిస్టర్ మనకు కొన్ని న్యూస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎన్ని ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కొన్ని న్యూస్ ఉంది. సో ఇది కొంచెం
ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సిక్ గురు అయిన తేజ్ బహదూర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎవరంటే ఔరంగజేబ్ ఆఫ్టర్ క్రూయల్ టార్చర్. సో టార్చర్ చేసి ఇతని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఆ గురు పేరు ఏంటంటే తేజ్ బహదూర్. సో ఇది ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇతనికి సంబంధించిన కొంచెం న్యూస్లో ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంది దీనిపైన. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద లాస్ట్ 25 years ఆఫ్ హిస్ రీజన్ ఔరంగజేబ్ వాస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లాంగ్ డ్రాన్ వార్స్ అగెనెస్ట్. సో లాస్ట్ ఇతని ఔరంగజేబ్ పరిపాలన కాలంలో లాస్ట్ 25 years మెయిన్లీ ఏంటంటే ఇన్వాల్వ్ ఇన్ లాంగ్ డ్రాన్ వార్స్ అగెనెస్ట్. సో ఎవరి పైన ఎక్కువగా 25 సంవత్సరాలు అంటే ఎక్కువగా యుద్ధం చేయడం జరిగిందని ఇచ్చారు మనకు. బీజాపూర్, గోల్కొండ, మరాఠాస్, ఆల్ ద ఎబో. సో ఎవరిపైన ఔరంగజేబ్ ఎక్కువగా లాంగ్ డ్రాన్ వార్ చేయడం జరిగిందంటే అది మరాఠాస్ పైన. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. శివాజీ ఫౌండెడ్ ద మరాఠా కింగ్డమ్ బై అనెక్సింగ్ ద టెరిటరీస్ ఆఫ్. శివాజీ మరాఠా కింగ్డమ్ని స్థాపించడం జరిగింది. అయితే ఏ 2 ప్రాంతాలను కలిపి అతను ఒక రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చారు మనకు. సో అదేంటంటే బీజాపూర్ ఒకటి, మొఘల్స్ సంబంధించిన టెరిటరీస్ అనేది ఒక రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద లిబరల్ రిలీజియన్ ప్రీచ్డ్ బై ద సెయింట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ రిజిడ్లీ ఫాలోడ్ బై శివాజీ ఇస్ నౌన్ యాజ్. సో లిబరల్ రిలీజియన్ ప్రీచ్డ్ బై ద సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర రిజిడ్లీ ఫాలోడ్ బై శివాజీ. సో శివాజీ అతను బాగా ఫాలో అవుతారు కూడా. సో తన పేరు ఏమిటి అడిగారు. దేశ్ ధర్మ, మహారాష్ట్ర ధర్మ, రాష్ట్ర ధర్మ, హిందూ ధర్మ. సో ఏ ధర్మాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరిగిందంటే మహారాష్ట్ర ధర్మ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో లిబరల్ రిలీజియన్ ప్రీచ్డ్ బై ద సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ రిజిడ్లీ ఫాలోడ్ బై శివాజీ ఈజ్ నౌన్ యాజ్ ఏంటంటే మహారాష్ట్ర ధర్మ. అందుకే జై మహారాష్ట్ర అని ఎక్కువగా అంటుంటారు వాళ్ళు, మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు ప్రాంతాల వాళ్ళు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది మొఘల్ జనరల్ హూ decisively defeated Shivaji and forced him to conclude the Treaty of Purandar was Shaista Khan, Mirza Raja Jai Singh, Prince Muazzam, Dilir Khan. సో ఎవరి పరిపాలన కాలంలో మొఘల్ జనరల్ అతను డిసివ్లీ డిఫీటెడ్ ఎవరిని ఓడించడం జరిగిందంటే శివాజీ ఓడించడం జరిగింది. అండ్ ఫోర్స్డ్ హిమ్ టు కంక్లూడ్ ద ట్రీటీ. ఒక ట్రీటీ పేరు ఏంటంటే ట్రీటీ ఆఫ్ పురంధర్. సో ఎవరంటే మిర్జా రాజా జైసింగ్. సో గుర్తుపెట్టుకోండి, మొఘల్ యొక్క జనరల్ అయిన మిర్జా రాజా జైసింగ్ అతను ఎవరిని ఓడించడం జరిగిందంటే శివాజీ గారిని. సో శివాజీని ఓడించిన తర్వాత ఒక ట్రీటీ, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం పేరు ఏంటంటే పురంధర్ ట్రీటీ. సో ట్రీటీ ఆఫ్ పురంధర్. సో మిర్జా రాజా జైసింగ్. స్వరాజ్. సో మరాఠా డొమినియన్ ఆఫ్ శివాజీ నౌన్ యాజ్ ఏమనంటారంటే స్వరాజ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ శివాజీ నౌన్ యాజ్. సో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్, సో శివాజీ సంబంధించిన పరిపాలనా కాలం సంబంధించి అడిగారు మనకు. పరిషద్ ఒకటి, మంత్రి పరిషద్ ఒకటి, అష్టప్రధాన్ ఒకటి, రాజ్య పరిషత్ ఒకటి. సో దేనికి సంబంధించిందంటే అష్టప్రధాన్. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ శివాజీ నౌన్ యాజ్ ఏంటంటే అష్టప్రధాన్. సో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ శివాజీ వాస్ నౌన్ యాజ్ అష్టప్రధాన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. తారాబాయి who conducted the affairs of the Maratha government from 1700 to 1707 AD was the widow of Maratha king Sambhaji, Shivaji II, Rajaram, Shivaji III. సో ఎవరికి సంబంధించిందంటే ఇది రాజారాం.
సో తారాబాయి సంబంధించి మనం అడుగుతుంటారు. సో హూ కండక్ట్ ద అఫైర్స్ ఆఫ్, సో మరాఠా గవర్నమెంట్ సంబంధించి 1700 నుంచి 1707 AD వరకు అతను మరాఠా గవర్నమెంట్ సంబంధించిన అతను కంప్లీట్గా ఆమె చూసుకోవడం జరిగింది. అయితే ఈమె వీడో ఆఫ్ ద మరాఠా కింగ్ ఎవరంటే రాజారాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ది నెక్స్ట్ క్వశ్చన్, ది మొఘల్ గవర్నమెంట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆటోక్రసీ, లిబరల్ మొనార్కీ, సెంట్రలైజ్డ్ డెస్పోటిజం, అబ్సల్యూట్ మొనార్కీ. సో కంప్లీట్ ఏంటంటే సెంట్రల్ డెస్పోటిజం అనమాట. ఎవరిది? మొఘల్ గవర్నమెంట్ వాళ్ళది. సో దీన్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేయవచ్చు. ఈ మొఘల్ గవర్నమెంట్ని సెంట్రలైజ్డ్ డెస్పోటిజంగా డిస్క్రైబ్ చేయవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మొఘల్ ట్రూప్స్ వర్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ రాజ్పుట్ చీఫ్, ట్రైబ్యూటరీ చీఫ్, మన్సబ్దాస్, సెంట్రల్ కాంటింజెంట్. సో మొఘల్ ట్రూప్ వర్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే మన్సబ్దార్. ఇక్కడ నుంచి మన్సబ్దార్. సో దేనికి సంబంధించి అంటే మొఘల్ ట్రూప్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది జాగీర్దార్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ వర్ మన్సబ్దార్స్, జమీందార్స్, ఆల్ అసైనీస్ ఆఫ్ జాగీర్స్, ఆల్ ద ఎబో. సో జాగీర్దార్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ వాళ్ళు ఏమంటారు అంటే మన్సబ్దారా, లేకపోతే జమీందార్సా, లేకపోతే ఆల్ అసైనింగ్స్ ఆఫ్ జాగీరా, లేకపోతే ఆల్ ఆఫ్ ద ఎబోనా. సో ఏమంటారంటే ఆల్ అసైనీస్ ఆఫ్ జాగీర్ అంటారు వీళ్ళని. ఎవరిని? జాగీర్దార్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ వాళ్ళని వర్ ఆల్ అసైనీ ఆఫ్ జాగీర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్స్ ఎట్ ఫతేపూర్ సిక్రీ ఈజ్ నౌన్ యాజ్ ఇబాదత్ ఖానా వర్ అక్బర్ యూజ్ టు హోల్డ్ రిలీజియస్ డిస్కషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ అనేది ఫతేపూర్ సిక్రీ ఏదైతే ఉందో, ఎక్కడ అది? ఫతేపూర్ సిక్రీ. సో దీని ఏమంటారు అంటే ఇబాదత్ ఖానా కూడా అంటారు. ఫతేపూర్ సిక్రీ నౌన్ యాజ్ ఏమంటారు అంటే ఇబాదత్ ఖానా వర్ అక్బర్ యూజ్ టు హోల్డ్ రిలీజియస్ డిస్కషన్. సో ఏదైతే ఈ ఫతేపూర్ సిక్రీ ఉందో ఇబాదత్ ఖానా, ఇక్కడ అక్బర్ అతను రిలీజియస్ సంబంధించిన డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్స్ ఎట్ ఫతేపూర్ సిక్రీలో, సో ఫతేపూర్ సిక్రీ ఏమంటుంది దీన్ని? ఇబాదత్ ఖానా. సో ఏ బిల్డింగ్లో అతను రిలీజియస్ డిస్కషన్ చేయడం జరిగిందంటే దివాన్ ఐ ఆమ్నా, లేకపోతే దివాన్ ఐ ఖాసా, లేకపోతే పంచమహాల, లేకపోతే జామి మసీదా. సో దేనికి సంబంధించిందంటే ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఎక్కువ అడుగుతుంటారు. దివాన్ ఐ ఖాస్, రిలీజియస్ అంటే దివాన్ ఐ ఖాస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నూర్జహాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్ టోమ్ ఎట్ షాధారా అంటే లాహోర్, హర్ ఫాదర్ ఇమాదత్ ఉద్దౌలా టోమ్ ఎట్ ఆగ్రా, అక్బర్స్ టోమ్ ఎట్ సిఖాండ్రా అంటే ఆగ్రా, డి ఏ అండ్ బి బోత్. సో ఏంటంటే అది ఈ రెండు, హర్ హస్బెండ్ టోమ్ ఒకటి అండ్ హర్ ఫాదర్ ఇమాదత్ ఉద్దౌలా టోమ్ ఎట్ ఆగ్రా, ఈ రెండు సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరంటే నూర్జహాన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 మార్బుల్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ షాజహాన్ వర్. సో షాజహాన్ పరిపాలన కాలంలో రీజన్లో 2 మార్బుల్ అనేది మాస్టర్ పీసెస్ అనేది రిలేటెడ్ మనకు అడిగారు. సో ఒకటేమో దివాన్ ఐ ఖాస్, ఒకటి ఆల్రెడీ మనం దివాన్ ఐ ఖాస్ అనేది మనం అక్బర్ చూసాము. సో దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ ముసల్మాన్ బుల్జ్ ఒకటి అంటే జాస్మిన్ ప్యాలెస్ ఎట్ ఆగ్రా, పియరల్ మాస్క్యూ అంటే దీని ఏమైనా మోతీ మసీద్, తాజ్మహల్ ఆగ్రా, దివాన్ ఐ ఆమ్ ఆర్ శిష్ మహల్ ఎట్ ఆగ్రా, జామి మసీద్ అండ్ దివాన్ ఐ ఖాస్ ఎక్కడంటే షాజహానాబాద్ ఢిల్లీ. సో మనకు డైరెక్ట్గా ఏంటంటే ఈ
ప్లేస్ అడగవచ్చు, ఇలా పేరు అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో కూడా మనకు చాలా బిట్స్ రూపంలో కూడా అడుగుతుంటారు కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 మార్బుల్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ షాజహాన్ ఏంటంటే పియరల్ మాస్క్ ఇది ఎక్కడ ఉందంటే మోతీ మసీద్ ఒకటి అండ్ తాజ్మహల్ సంబంధించి ఆగ్రా. సో షాజహాన్ గురించి మీకు తాజ్మహల్ అనేది తెలుసు కాబట్టి ఈజీగా దీన్ని ఆప్షన్ బి అనేది ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద వాల్ ఆఫ్ విచ్ బిల్డింగ్ బిల్ట్ బై షాజహాన్ ఈజ్ ద ఫాలోయింగ్ పర్షియన్ couplet inscribed, if there is a paradise on earth, it is this, it is this, it is this. So on the wall of which building built by షాజహాన్, సో ఆ బిల్డింగ్స్ కట్టించింది ఎవరంటే షాజహాన్ వారు. అది కూడా ఈజ్ ద ఫాలోయింగ్ పర్షియన్ కప్లెట్ ఏమైనా ఇన్స్క్రైబ్ చేశారంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్యారడైజ్, ఏదైనా ప్యారడైజ్ ఉందనుకో ఈ భూమి పైన, అది ఇదేనా అంటే ఏదైతే బిల్డింగ్ అని చెప్పారనమాట. సో జాస్మిన్ ప్యాలెసా, లేకపోతే మోతీ మసీదా, లేకపోతే దివాన్ ఐ ఆమా, లేకపోతే దివాన్ ఐ ఖాసా. సో దేనికి సంబంధించిందంటే ఇది దివాన్ ఐ ఖాస్. ఇది ఎక్కడ అంటే ఢిల్లీ. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లేటర్ మొఘల్ కింగ్ పాపులర్ నోన్ యాజ్ షెన్ ఐ బేకబార్, ది హీడ్లెస్ కింగ్ వాజ్ బహదూర్ షా, జహాందర్ షా, మొహమ్మద్ షా, షా ఆలం ఫస్ట్. సో ఎవరు సంబంధించిందంటే ఇది బహదూర్ షా సంబంధించింది. సో ద లేటర్ మొఘల్ కింగ్ పాపులర్ ఏమనిచ్చిందంటే షా అండ్ బేకబార్. సో బహదూర్ షా. ఏ టు సయీద్ బ్రదర్స్ Sayyid Abdullah Khan and Sayyid Hussain Ali Khan, who rose to become the kingmakers during the later Mughal period, met their downfall during the reign of Farrukh Siyar, Rafiud Daljad, Rafiud Dawla, Muhammad Shah. సో ఎవరి టైంలో అంటే ఇతను టూ సాయిదీ బ్రదర్స్ అంట. సో సాయిదీ బ్రదర్ అడగవచ్చు, పేరు ఏంటంటే అబ్దుల్లా ఖాన్ మరియు సాయిద్ హుసేన్ అలీ ఖాన్. సో మనకు చాలా వరకు ఏంటంటే సాయిదీ బ్రదర్స్ అని ఎక్కువగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఎవరి పేరు అంటే మొహమ్మద్ షా. సో ఎవరి రీజన్ ఆఫ్ డౌన్ఫాల్ అయిందంటే మొహమ్మద్ షా. సాయిదీ బ్రదర్స్ ఎవరంటే అబ్దుల్లా ఖాన్ అతను అండ్ హుసేన్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, టూ సాయిదీ బ్రదర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్, ఏ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అండ్ వాజ్ ఏ పాపులర్ నోన్ యాజ్ రంగీలా. సో రంగీలా మీకు చాలా వరకు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంది కానీ. సో విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఎ గ్రేట్, అతను ఒక మ్యూజిషియన్ కూడా అండ్ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ సంబంధించి. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొఘల్ ఎంపరర్ సంబంధించిన అతను ఒక గొప్ప మ్యూజిషియన్ కూడా అండ్ అతను ఈ హిందుస్థానీ మ్యూజిక్ని బాగా ఫాలో అవుతారు అండ్ అతన్ని రంగీలా కూడా పిలువబడతారు, రంగీలా. సో అతను ఎవరు? బహదూర్ షా ఫస్ట్, బహదూర్ షా సెకండ్, మహమ్మద్ షా, అహ్మద్ షా. సో ఎవరు అతను అంటే మొహమ్మద్ షా. సో ఈ మొహమ్మద్ షాని సాయిదీ బ్రదర్స్ అతను వాళ్ళు డౌన్ఫాల్ చేయడం జరిగింది. సో అబ్దుల్లా ఖాన్ మరియు హుసేన్ అలీ ఖాన్. సో మనం ఇంతవరకు 50 బిట్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ప్రతి క్లాస్లో మనం 50 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. సో జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ ఎగ్జామినేషన్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎస్పెషల్లీ మీడియోలో అంటే ప్రతి సబ్జెక్ట్లో మనం ఒక 500 క్వశ్చన్ అలా ఈ టాపిక్స్ రూపంలో ఎంసీక్యూ బిట్స్ రూపంలో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు షేర్ చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో ప్రతి సబ్జెక్ట్స్ పైన 500 క్వశ్చన్స్ అండ్ అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.